మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. అతిశయించువాడు ప్రభువు యందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ఇక్కడ దేవుడు ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఏం చేసినాడు? లోకంలో వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు జ్ఞానులను సిగ్గుపరచడానికి, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు మనకు కలిగినది ఏదైనప్పటికీ కూడా దాని యందు కాక అది ఇచ్చినటువంటి దేవుని యందు మనము అతిశయించాలి. రీసెంట్ గా ఉమెన్ క్రికెట్ లో వరల్డ్ కప్ గెలిపించినటువంటి జెమిమా రోడ్రిగ్స్ ఆమె 127 రన్స్ చేసి ఇండియాకి కప్పు తీసుకొని రావడానికి కారణమైనప్పుడు ఆమె మాట్లాడుతూ ఈ యొక్క జయాన్ని ఇచ్చిన యేసయ్యకే మహిమ, వచ్చిన జయము కంటే ఆ జయమునిచ్చిన దేవుని యందు ఆనందించింది. శిష్యులు వచ్చి మాకు దెయ్యములు లోబడుతున్నాయి అని అంటే దాని యందు కాదు గాని మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నందుకు ఆనందించండి అన్నారు. దేవుని చేత మీరు అంగీకరింపబడినారు, దేవుని యొక్క కృపను పొంది ఆయన కార్యాలు మీ ద్వారా జరుగుతున్నాయని దేవుని యందు అతిశయించండి అని అంటా అన్నాడు. దేవుడు ఒక మంచి జాబ్ ఇచ్చాడా? దేవుడు ఒక మంచి గృహమునిచ్చాడా? దేవుడు ఒక చక్కని జ్ఞానంతో కూడినటువంటి ఒక జయమునిచ్చాడా? ఈ లోక సంబంధమైనటువంటివైనా ఆత్మ సంబంధమైనవైనా ఏదైనప్పటికీ నీ జ్ఞానమందు, నీ శక్తినందు, నీకు అనుగ్రహింపబడినటువంటి దేని యందు కాక మనల్ని కరుణించి ప్రేమించి వాటిని మనకు ఇచ్చినటువంటి దేవుని యందు ఆనందించటం మనం నేర్చుకోవాలి. ప్రభువుతోనే నిండి ప్రభువునందే ఆనందిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన క్రీస్తుతో పాటు మనకి అవసరమైనవి అన్నీ కూడా నిశ్చయముగా అనుగ్రహించి ఆశీర్వదించి వాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకై వందనాలు. అయ్యా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించున్నాడు. ఆయన నీ ఎదుట ఏ నరుడు కూడా అతిశయించుట నీకు ఇష్టము లేదు నాయన. నీ అందే అతిశయించుట, నీ అందే ఆనందించుట మాకు నేర్పించండి అయ్యా. ఆ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఓ దేవా, ఈ దినమంతయు నీ యొక్క కటాక్షమును మాకిమ్మని యేసు నామమును వేడి ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్.